ఏమండి, అత్తయ్యలిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చెంచు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నిజంగానే అది పోయింటుందంటారా? అదంత తొందరగా పోదులే అక్క. నేను అలా బయటికెళ్ళొస్తాను, సాయంత్రం వస్తాను. ఆగండి ఆగండి, అత్తయ్య వాళ్ళు తలుపు తీయొద్దంటే మీరేంటి ఏకంగా బయటికి వెళ్తానంటున్నారు? అవును బావగారు, ఇప్పుడు మీరు వెళ్ళడం అంత మంచిది కాదేమో. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా. కాఫీ ఇమ్మంటారా? దానిలో ఇంత విషయం కలిపివు, పీడా పోతుంది. ఏంటి, అది చనిపోయిందని మీరు చనిపోతానంటున్నారా? అక్షరా, నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలేయ్. అక్క, నువ్వు ఊరుకుంటావా? అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటి? అన్నీ తెలుసు కాబట్టే ఊరుకుంటున్నాను. అసలు ఊరుకోవడం కూడా తప్పే అనిపిస్తుంది లేక. అంటే ఏంటి? ఊరుకోక నన్నేం చేస్తావు? చంపేస్తావా? అంత పని నేనెందుకు చేస్తాను? ఒకవేళ అదే గనుక బతికొస్తే ఏంటి, రాను అనుకున్నావా? పాపం, వెళ్ళేటప్పుడు రాను అని చెప్పాను కదూ, నమ్మేశావా? అలా నమ్మకూడదే పిచ్చి మొద్దు. ఏయ్, నేను అసలే చాలా తిక్కలో ఉన్నాను. మొహం పగలు కొడతాను, ఏమనుకున్నావు? అబ్బా ఛా, ఏంటే నెలలు నిండే కొద్దీ నోరు కూడా ఎక్కువవుతుంది. అమ్మా, మళ్ళీ దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? లేదు నాన్నా, అసలు ఏం జరిగిందంటే... నువ్వు మాట్లాడకు. ఓయ్, ఏం నీకు అంత పొగరు? కొమ్ములు తిరిగి నావిడే తోక ముడుచుకొని నన్నింటికి తీసుకొచ్చినప్పుడు నువ్వేంటి పెద్ద ఫోజు కొడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏంటే చంపేది? అక్షరా, ఊరుకో. దాంతో మాట్లాడితే బురద మీద రాయి విసిరినట్టు. ఇక నుంచి ఎవ్వరూ దాంతో మాట్లాడొద్దు. అవునక్క, ఎవరు దీంతో మాట్లాడొద్దక్క. అసలు ఇంట్లో సోఫా టీవీలు ఎలాగో ఇది అలాగే. అవును, అందరం ఒకే మాట మీద ఉందాం. కార్తికేయ, ఇది ఎంత రెచ్చగొట్టినా నువ్వు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకు.
మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నేనంటే మీరందరూ ఇంత భయపడతారనుకోలేదు. భయం కాదు. అక్షర మాట్లాడుదన్నానా? అత్తయ్య, ఇదొక్క మాటే అత్తయ్య, ఇదే లాస్ట్. నువ్వంటే అసహ్యం. నేను కూడా అత్తయ్య, ఒకే ఒక్క మాట. నేను కూడా ఇదే లాస్ట్ అత్తయ్య. నువ్వంటే నాకు పరమ అలర్జీ. వీళ్ళందరికంటే నువ్వే గ్రేట్. నువ్వే కనుక లేకపోతే నేను తల్లినయ్యేదాన్ని కాదు, వీళ్ళందరూ నన్నిక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు. అమ్మడో నాది ఒక మాట. ఏంటే, నువ్వు కూడా ఇదే లాస్టా? కాదు కాని ఇన్ని మాటలు పడ్డం ఆపుతావా? ఇక్కడెందుకుండడం? మనిద్దరం మన ఊరెళ్ళిపోదాం అంటావు, అంతే కదా? వీళ్ళు మొహాలు తిప్పుకున్నా నేను మడవ తిప్పను. ఓడిపోతూనే ఉండు, ఏదో ఒక రోజు గెలుస్తావు అని. ఆయనెవరు? ఎండమూరి వీరేంద్రనాథ్ చెప్పారు. హ, ఈ అవమానాలు, ఈ మౌనాలు, ఇవన్నీ నా గెలుపుకి మెట్లు. తప్పకుండా ఏదో ఒక రోజు నేనే గెలిచి తీరతాను. చూస్తూ ఉండు. పిన్ని, నా ప్రమేయం లేకుండానే ఇవాళ వీళ్ళంతా నోళ్లు మూశారు. అదే నా ప్రమేయంతో నోరు మూయించే రోజు ఇంకా 4 నెలలు మాత్రమే ఉంది. వెయిట్ అండ్ సీ. అమ్మడో కాస్త భూమి చూసుకున్నాడు. దాని మాటలు పట్టించుకోకండమ్మా. దాని మొహల్ని చెంచు, దానికి నా చేతిలో ఉందిలే. సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోతున్నా. మీరు మాట్లాడొద్దని చెప్పారు గాని. అవునత్తయ్య, లేదంటేనా దుమ్ము దులిపేసేదాన్ని. ఏంటలా చూస్తున్నారు? నాకదంటే భయమా? భయం లేదు, భక్తి లేదు, కానీ భోంచేయొద్దునా. తినటానికైనా తనటానికైనా శక్తి కావాలి కదా, తిను. మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఇక మౌనమేలనోయి ఈ మరపురాని రే, ఎదలో ఎన్నెల ఎగసే కన్నుల తారాడే హాయిలో. మౌనమేలనోయి
ఇక మౌనమేలను ఏయ్ సౌండ్ రాకుండా పెట్టలేవా? ఇక్కడ నేను బతికొచ్చినందుకు అందరూ మౌనం పాటిస్తుంటే నువ్వేమో టిక్కు టిక్కుమంటూ శబ్దాలు చేస్తావేంటి చిరాగ్గా? బా నువ్వు వెళ్ళు, నేను వడ్డించుకుంటాలే. సారీ. సారీ. అబ్బా అయ్యో అయ్యో. ఇక్కడే ఉందా? వేసుకోండి అత్తయ్య, వేసుకోండి వేసుకోండి. అయ్యో సారీ. నీకు కావాలా? షో కర్రీ కూడా అక్కడే ఉందా? అమ్మడో అయ్యో సారీ సారీ. జగదీశ్వరి, ఈ మాయదారి సంతతో మనం మనశ్శాంతిగా భోజనం చేయలేం గాని లేవండి. పదండి వెళదాం. అదేంటత్తయ్య, కూర్చోండి తినండి. తినండి కూర్చోండి. నేనేం అనుకోను, వడ్డిస్తాను. అమ్మా రావే, ఇప్పుడు మనిద్దరమే హ్యాపీగా భోంచేద్దాం. రా కూర్చో. ఈ తొట్టికేం అంతా ఉంటే మనం భోంచేయలేమే, దిష్టి తగులుతుందిదా. రావే. నీకు పొగరెక్కువైందే. అదిగో అదిగో చూడు ఎలా చూస్తుందో. అమ్మో, అది చూస్తేనే దిష్టి తగిలేలా ఉంది. అన్నమైనా బాగుందమ్మా. కొంచెం అన్నం వేసుకో. సీక్రెట్ గా వేయి, చూస్తుంది. పచ్చడి వేసుకో. వేసుకుంటాను. తిను. అమ్మా నెయ్యి లేదా? పైన ఉంది, చెప్తాను తిను. తేపో. అమ్మడో అమ్మడో, నిన్నొక మాట అడగనా? అడగొద్దు. అది కాదమ్మడో. మరి నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. దానికి నేనేం చెప్తానో అది కూడా నీకు తెలుసు. ఇంకెందుకు అడగడం, చెప్పు. అంతేలే, ఆళ్ళ కదిలించి నువ్వెలా తన్నులు తింటావో
నేను కూడా అంతే. ఏంటే నోరెక్కువైందేంటి? హా, వాళ్ళు దయతలిచి జాలి చూపించి నేను వెనక తీసుకొచ్చారు గాని లేకపోయి ఉంటే నువ్వు వాడిని అడగానికి. తొక్కలే. హ, వాళ్ళేమి నన్ను జాలితో తీసుకురాలే. ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అందర్నీ లోపలేస్తారని భయంతో తీసుకొచ్చారు. జగదీశ్వరమ్మ అలాంటి మాటలకు భయపడే రకం కాదులే. ఇలా అనుకునే చాలా మంది ఇప్పుడు జైళ్లలో బెయిల్ కోసం లాటరీలేస్తున్నారు. చట్టం ముందు అందరూ తలొక్కాల్సిందే, ఎవరో నాలాంటి నిజాయితీ పరులు తప్ప. ఏంటి? ఏంటే? ఏం లేదు, కాలు జారుతాను. హ, అర్థమైందిలే. ఇంతకాలం మాటల్లో ఉన్న వెటకారం ఒంటికి పట్టింది మీ అందరికి. ఒకరోజు ముహూర్తం పెడతాను, చూస్తూ ఉండండి. ఎక్కడికి? హ, నీకెందుకే ఎద్దవ డౌట్లు నువ్వును. చంపేస్తాను నిన్ను. మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో, ఏ కొమ్ముంచుద్దో. నాకు అసలు బతకాలని లేదు. ఇన్ని టెన్షన్లు భరించేదానికన్నా చావడమే మంచిది. చిచ్చి, చావే చావు, లేదా నన్ను చంపే. చిచ్చి, కార్తికేయ, రేఖ మీద కోపాన్ని అక్షరం మీద చూపించడం కరెక్ట్ కాదు. కాదని నాకు తెలుసమ్మా, కానీ ఇదంతా నేనే చేస్తున్నట్టు అక్షరం మాట్లాడడం నాకు నచ్చలేదు. ఏం మాట్లాడింది తను? చెప్పాలంటే చేసిందంతా నిజంగా నువ్వే కదా. అమ్మా, అవును కార్తికేయ, పొరపాటునో గ్రహపాటునో ఎలాంటి ఆలోచన లేకుండా దాని మెళ్ళో తాళి కట్టావు. అప్పుడు చేసిన తప్పుకి ఫలితం నువ్వు కాదు, అక్షర అనుభవిస్తోంది. బాగా చెప్పావు జగదీశ్వరి. అప్పుడే దాన్ని నువ్వెవరితివే అని దాన్ని పంపించేస్తే తప్పత్తయ్యా, అక్కదేం తప్పులేదని మీరెందుకు అనుకుంటున్నారు? అసలు అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? కాసేపు అర్థం లేని వాదనలు ఆపుతారా? ఎప్పుడో భూమి పుట్టక ముందు జరిగిన వాటి గురించి ఇప్పుడు వాదులు ఆడుకోవటం పరమ వేస్ట్. కష్టాల్లో ఉన్నప్పుడు కావాల్సింది సానుభూతి అని అన్నయ్య లాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటారు. కానీ అది నాలుగేసుకోవడానికి కూడా పనికిరాదు. కావాల్సింది ప్రాక్టికాలిటీ, పరిష్కారం. అదేదో తొందరగా చూడండి. చెప్పాగా, వీటన్నిటికీ నా చావే పరిష్కారం.